పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారిపోయింది. అక్కడ ఎప్పుడు బాంబులు పేలుతాయో, ఎప్పుడు అమాయకుల ప్రాణాలు కోల్పోతారో ఎవరికీ తెలియదు. శాంతి భద్రత అనే మాటలు ఆ దేశంలో చాలా అరుదుగా వినిపిస్తాయి. ఉగ్రవాద గుంపులు అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకుని తమ దాడులను ప్లాన్ చేస్తుంటాయి. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్ భూభాగంలో అనేక ఉగ్రవాద శిబిరాలు బయటపడ్డాయి. ఈ శిబిరాలను లక్ష్యంగా చేసి భారత సైన్యం చేసిన దాడుల్లో ఒక్క పాకిస్తాన్ పౌరుడికి కూడా హాని జరగలేదు. అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం ఎప్పట్లాగే అబద్ధపు ప్రచారంలోకి దిగింది. తమ దేశంలో పౌరులు చనిపోయారని, భారీ ఆస్తి నష్టం జరిగిందని ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ప్రారంభించింది. అక్కడి పాలకులు కూడా ఉగ్రవాదులే అన్నట్టుగా వారి పక్కన నిలుస్తూ చర్యలు తీసుకుంటుంటారు. ప్రజల భద్రత, వారి సంక్షేమం అనే అంశాలపై వారికి ఆసక్తి ఉండదు. దేశ అభివృద్ధి అనే మాటకే విలువ లేదు. ప్రజలు చెల్లించే పన్నులు మాత్రం తమ జేబుల్లో పడాలని మాత్రమే చూస్తారు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రజలు ఎప్పుడైనా నిజమైన శాంతిని చూస్తారో లేదో అనేది ప్రశ్నగానే మిగిలిపోతోంది. పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు రోజు జరుగుతున్నా అక్కడి పాలకులు ప్రజల ప్రాణాలను పెద్దగా పట్టించుకోరు. ఎక్కడ బాంబులు పేలినా, ఎన్ని ప్రాణాలు పోయినా ఆ ప్రభుత్వం నుంచి స్పందన రావడం అరుదే. అలాంటి విషయాలపై జర్నలిస్టులు ప్రశ్నిస్తే మాత్రం పాలకులు కోపంతో రెచ్చిపోతారు. పాత్రికేయులపై అనుచితంగా ప్రవర్తించడం అక్కడ సాధారణ విషయమైపోయింది. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఒక టాప్ అధికారి చేసిన వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా విమర్శలు తెచ్చుకుంది. ఆర్మీ ఉన్నతాధికారి అహ్మద్ షరీఫ్ ఒక మహిళా జర్నలిస్ట్తో అసభ్యంగా, అవమానకరంగా ప్రవర్తించారు. జర్నలిస్టుల సమావేశంలో ఆయన ఆమెకు కన్ను కొట్టడం పెద్ద దుమారాన్ని రేపింది. ఈ సందర్భంగా అహ్మద్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ భద్రతకు ఇమ్రాన్ ప్రమాదకారుడు, దేశద్రోహి, భారత్ చెప్పినట్లు పనిచేస్తారని వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై ఆ మహిళా జర్నలిస్ట్ ప్రశ్నించగా అహ్మద్ ఆమెకు కన్ను కొట్టి తాను చేసిన ఆరోపణలపై ఏమాత్రం వెనక్కి తగ్గరని, పైగా ఇమ్రాన్ను పిచ్చోడుగా కూడా పిలవాలని అన్నారు. అహ్మద్ చేసిన ఈ ప్రవర్తనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక ఉన్నతాధికారి ఇలా మహిళా జర్నలిస్ట్ ని అవమానించడం పాకిస్తాన్ పాలన, ఆర్మీ తీరుపై మళ్లీ చర్చను తెరపైకి తీసుకొచ్చింది. పాకిస్తాన్లో ఆర్మీ ప్రభావం చాలా కాలంగా ఉంది. ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టే కనిపించినప్పటికీ అసలు అధికారాలు ప్రధానంగా సైనిక వ్యవస్థ చేతుల్లోనే ఉంటాయి. ఆర్మీ తీసుకునే అడ్డగోలు నిర్ణయాలు, ఎన్నికలపై చూపే నియంత్రణ, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం ఇవన్నీ కలిపి పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదని గట్టి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా మారిన తర్వాత చాలా దశాబ్దాలు సైనిక పాలకుల చేతుల్లోనే గడిచాయి. శాసనసభ, న్యాయ వ్యవస్థ, మీడియా వీటిపై ఆర్మీ పరోక్ష నియంత్రణ కొనసాగుతోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగినా ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలి అన్న దానిపై కూడా ఆర్మీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు ఎన్నుకున్న నేతలపై తప్పుడు కేసులు పెట్టడం, వారిని పదవి నుంచి తొలగించడం, మీడియాను భయపెట్టడం లాంటి చర్యలు తరచూ జరుగుతుంటాయి. సైనిక రాజ్యం వల్ల పాకిస్తాన్లో స్థిరత్వం దెబ్బతింది. సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉగ్రవాదం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వీటిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడానికి ఆర్మీ జోక్యమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజల సంక్షేమం కంటే రక్షణ బడ్జెట్ పెంపు, ఉగ్రవాదులకు నిధులు, తమ ఆధిపత్యం కొనసాగించుకోవడమే వారికి ముఖ్యమైపోయింది. అడ్డగోలు నిర్ణయాలు కూడా పాకిస్తాన్ను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీశాయి. పొరుగు దేశాలతో ఉద్రిక్తతలు పెరగడం, అంతర్గత రాజకీయ అస్థిరత, తరచూ జరిగే సైనిక చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత కుదేల్చేశాయి. సైన్యం చేతుల్లో అధికారం ఉండడంతో ప్రభుత్వాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తానికి పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం కనిపించేది కాగితం మీదే. అసలు పాలన మాత్రం సైనిక వ్యవస్థ నియంత్రణలోనే నడుస్తోంది. ఈ అడ్డగోలు వ్యవస్థ మారకపోతే ఆ దేశంలో శాంతి, ఆర్థికాభివృద్ధి, రాజకీయ స్థిరత్వం వచ్చేదే కష్టమని చెప్పడం అతిశయోక్తి కాదు. ఒక్క మహిళా జర్నలిస్టులపై మాత్రమే కాదు, అక్కడ మహిళలకు రక్షణ అన్నదే ఉండదు. సైనిక పాలనలో ఆడవాళ్లు అంటే గౌరవం లేని చోట ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి.